నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తమిళనాడు గురించి మాట్లాడాలి. తమిళనాడు గురించి మాట్లాడే ముందు చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఎప్పుడూ కూడా ఎంజీఆర్ సడన్గా వచ్చి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యాడంటూ తర్వాత వచ్చిన సినిమా నటుల్ని వీళ్ళందరినీ కూడా ఆయనతో పోలుస్తూ ఉంటారు. చాలా క్లారిటీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, తమిళనాడు పాలిటిక్స్లో ఎంజీఆర్ సడన్గా రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి కాలేదు. ఆయన వయసు 20లో ఉన్నప్పటి నుంచి ఆయన కాంగ్రెస్లో మెంబరు, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నాడు మెంబరు. ఆ తర్వాత డిఎంకేలో చేరాడు. ఆయన డిఎంకేలో చేరాక ఎమ్మెల్యే 1972 దాకా ఎమ్మెల్యే ఆయన. ఆ తర్వాత ఆయనకి డిఎంకేలో కరుణానిధి వీళ్ళతో తేడా వచ్చింది, రైవలరీ వచ్చింది. పార్టీ డిఎంకే నుంచి విడిపోయాడు, అన్నా డిఎంకే పెట్టుకున్నాడు. ఆయన 5 సంవత్సరాలు 1972 నుంచి 77 దాకా పనిచేశాడు కూడా. ఆ తర్వాత సీఎం అయ్యాడు. దాదాపు ఆయన వయసు 20 దగ్గర నుంచి కూడా కొన్ని సంవత్సరాల అనుభవం ఉంది రాజకీయంగా. కాంగ్రెస్, ఆ తర్వాత డిఎంకే, ఆ తర్వాత విడిపోయి పెట్టింది అన్నా డిఎంకే. రాజకీయం పొలిటికల్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఆయన సీఎం అయ్యాడు. ఇంకా ఆ తర్వాత డిఎంకే, అన్నా డిఎంకే ఈ రెండు విడిపోయాక కూడా 1977 నుంచి దాదాపు ఒక 11 ఎలక్షన్స్ అయితేనే 11 ఎలక్షన్స్లో అన్నా డిఎంకే 7 సార్లు గెలిచింది, డిఎంకే 4 సార్లు గెలిచింది. గత 49 సంవత్సరాలు మొత్తం అంతా కూడా చూసుకుంటే అన్నా డిఎంకే 31 సంవత్సరాలు రూల్ చేసింది, డిఎంకే 19 సంవత్సరాలు రూల్ చేసింది. సో ఇది తమిళనాడు ఇంట్రో కింద మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ ఇంట్రో అంటే, ఈసారి 2026 తమిళనాడు ఎన్నికలు అన్ప్రిడిక్టబుల్గా ఉన్నాయి. అందరి దృష్టి ఇద్దరి మీద అయితే ఖచ్చితంగా ఉంది. ఒకటి, యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ విజయ్ జోసెఫ్. ఆయన స్థాపించిన పార్టీ టీవీకే ఎంత ఓటు పర్సంటేజ్ సాధించబోతోంది, ఎవరు ఓట్స్ ఎక్కువగా చీలుస్తుంది, ఎవరికి బాగా గండి కొట్టింది అనేది ఒక లెక్కలు తేలుతుంటే అతనికి ఎన్ని సీట్లు వస్తాయి, కింగ్ మేకరా, దీనికి కూడా ఎంతో విశ్లేషించుకోవాలి. ఇంకో వ్యక్తి పేరు అన్నామలై. వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవాలి. ఈ 2026 అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా మనం ఈ తమిళనాడు ఎన్నికల్లో ఎక్కడా లేనన్ని పార్టీలు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఒక పార్టీ పెడతారు. ఓ పెద్ద ఎలియన్స్లు అని చెప్పచ్చు. అన్నీ కలిసిపోయి అన్నా డిఎంకే కానీ డిఎంకే కానీ ఎవరికో ఒకరికి మద్దతుగా నిలబడతాయి. ఆఖరికి వచ్చేటప్పటికి 2021 మనం ఒకసారి మళ్ళీ మైనారిటీ ఓట్ బ్యాంక్స్ ఇట్లా చూసుకుంటే కనుక ఎవరికి పోలేని 2021లో ఎన్డీఏకి 10% మైనారిటీ ముస్లిం ఓట్స్ అయితే డిఎంకేకి యావరేజ్గా 70% ఓట్స్ పడినాయి, మిగతాది అదర్స్. అలాగే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ చూసుకుంటే ఎన్డీఏకి 2021లో 15% ఓట్ బ్యాంకు, డిఎంకేకి 70%, రెస్ట్ అదర్స్. ఎన్డీఏకి మహిళలది ఓట్ బ్యాంక్ 2021లో చూసుంటే మనం 25%, డిఎంకేకి దాదాపు 65% ఓట్స్ పడినట్టుగా 2021 ఎన్నికల్లో. ప్రస్తుతం 2026 ఎట్లా నడిచింది ఏంటి ఒక అంచనా. ముస్లిం ఓట్స్ ఎన్డీఏకి కేవలం 5%, డిఎంకేకి 55%. ఇక్కడ కీ ఫ్యాక్టర్ ఎవరు చెప్పలేకపోతుంది ఎంత చీల్చాడన్నది మళ్ళీ విజయ్. ఎందుకంటే 35% దాకా పడి ఉండొచ్చు అన్నది కూడా ఒక అంచనా ముస్లిమ్స్ది. ఎక్కువ మంది ముస్లింల అభ్యర్థులకి తన పార్టీ తరఫున సీట్స్ ఇచ్చాడు విజయ్. క్రిస్టియన్స్ ఎన్డీఏకి 10% వేసి ఉండొచ్చు, డిఎంకేకి 40% వేసి ఉండొచ్చు. మళ్ళీ ఇక్కడ క్రిస్టియన్ ఫ్యాక్టర్ కౌంట్లోకి వస్తుంది. విజయ్కి క్రిస్టియన్స్ బాగా బ్యాకప్ చేశారు. బ్యాకప్ చేసిన వాళ్ళు ఓట్స్ వేశారా లేదా అని రఫ్ ఎస్టిమేషన్ అక్కడ మళ్ళీ ఒక 30% వేసి ఉండొచ్చు అనేది కూడా ఒక అంచనా. మహిళలు చూసుకుంటే అన్నా డిఎంకేకి మహిళలు ఎక్కువగా వేశారు 30%, డిఎంకే విజయ్ 30% చీల్చుకొని ఉండొచ్చు అన్నది బాగా వినబడుతున్నమాట. ప్రస్తుతానికి విజయ్ అయితే డిఎంకేకి ఎక్కువ ఓట్స్ డిఎంకే చీల్చాడు. అర్బన్ ఏరియా సిటీస్లో, రూరల్లో ఈ క్రిస్టియన్ ముస్లిం ఓట్స్ని డిఎంకేకి పడాల్సిన ఓట్స్ని స్ప్లిట్ చేశాడు అనేది కూడా వినబడుతోంది. రెండు పార్టీలు కూడా లెక్కలు వేసుకుంటున్నారు, డిఎంకే అన్న డిఎంకే. విజయ్వి ఎవరు ఏంటి అనేది ఎలా చీల్చాడు ఇవన్నీ అని కూడా. అర్బనే కాకుండా యంగ్ యూత్ ఓటర్స్ కూడా టీవీకేకి ఓటేశారు. సో ఉమెన్ ఓటర్సే ఫైనల్గా ఈ రిజల్ట్ని డిసైడ్ చేస్తుంది తమిళనాడు ఎన్నికలనంతా కూడా.
ఇంకా రెండో వ్యక్తి అన్నామలై. అన్నామలై కొన్ని నెలలుగా దూరంగా ఉన్నాడు. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, అన్నా డీఎంకేతో పొత్తు వద్దు అన్నది ఆయన ఒపీనియను. సొంతంగానే బీజేపీ ఎదగాలి తమిళనాడులో, ఎన్ని సంవత్సరాలు ఇట్లా పొత్తులో అన్నది. ఆయన అన్నా డీఎంకేతో పొత్తులో హ్యాపీగా లేడు. బీజేపీకి సీట్స్ ఇచ్చినందుకు ఆ సీట్లు కూడా నెంబర్తో హ్యాపీగా లేడు. నియోజకవర్గాలు బీజేపీకి ఏవైతే ఇచ్చారో దాని విషయంలో కూడా హ్యాపీగా లేడు. పళనిస్వామితో ఈపీఎస్తో అయితే ఎప్పుడు కూడా ఆయన మంచి ఒపీనియన్తో లేడు. అందుకే విజయ్ని కూడా ఎక్కువ విమర్శించలేదు. ఈపీఎస్తో ఆయనకి మంచి టాక్స్ కూడా లేవు. వీటన్నిటినీ మించి సొంతంగా బీజేపీ ఎతగాలి తమిళనాడులో అనేది ఆయన ఆలోచన. ప్రస్తుతానికి వినబడుతున్న స్పెక్యులేషను ఆల్మోస్ట్ కన్ఫర్మ్గా చెప్తున్నారు. మనం ఫైనల్ దాకా వేచి చూడాలి. అన్నామలై ఆంధ్రాలో బీజేపీ తరఫు నుంచి రాజ్యసభకి వెళ్ళొచ్చు అన్నది బాగా వినపడుతున్న మాట. ఆంధ్రాలో 4 స్థానాలు రాజ్యసభకి, 2 టీడీపీ, 1 జనసేన, 1 బీజేపీ. బీజేపీ తరఫున అన్నామలై రాజ్యసభకి వెళ్ళొచ్చు అన్నది వినబడుతోంది. ఇంకా మనం తమిళనాడు పోలింగ్ చూసుకుంటే ఎప్పుడూ లేనంత పోలింగ్ శాతం, ఎక్కడ రీపోల్ కూడా లేదు, ఘర్షణలు కూడా లేదు. తమిళనాడులో డబ్బు, ధన ప్రవాహం, ఓటుని కొనటం మొదలుపెట్టిందే తమిళనాడు పాలిటిక్స్లో ఫస్ట్ అని చెప్పచ్చు సౌత్ ఇండియాలో. అక్కడి నుంచే మొదలైంది. ఈసారి కూడా ధన ప్రవాహం, అధికార పార్టీ విచ్చలవిడిగా ల్యాప్టాప్స్, బట్టలు, బంగారపు ఉంగరాలు, క్యాషు ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎందుకంటే అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్ విషయంలో. అన్ని రకాలు చేసినా కూడా రూరల్ ఏరియాస్లో బాగా యాంటీ ఇన్కంబెన్సీ కనబడింది డిఎంకే మీద. 234 స్థానాల్లో 118 సాధించాలి గవర్నమెంట్ ఫామ్ చేయటానికి. ఇక్కడ అందరూ ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకున్నా కూడా, ఎన్ని సర్వేలు తీసుకున్నా అన్నా డిఎంకే ఎలియన్స్కి 130+ ఇస్తున్నారు. అందరూ కూడా లాస్ట్లో ఆ టేబుల్స్లో చూస్తే విజయ్కి 10 నుంచి 15%, 15 నుంచి 20% ఓట్ షేరా, అక్కడే కొద్దిగా మార్పు, దానివల్లనే రిజల్ట్స్ మారేట్టు కనబడుతున్నాయి. ఒకటైతే క్లియరు, అన్నా డిఎంకే ఎలియన్స్ లేదా ఎన్డీఏ ఎలియన్స్ తమిళనాడులోకి ప్రస్తుతం అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. దానికి సిగ్నల్స్ కూడా ఈపీఎస్ని అందరూ కూడా బ్యూరోక్రాట్స్, అట్లాగే పోలీసుకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆయన్ని కలవటం, పోలీస్ డిపార్ట్మెంటు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కూడా ఈపీఎస్ని కలవటం, ఆయన కంగ్రాచులేట్ చేయటం, ఇదంతా కూడా ఒక పాజిటివ్ సిగ్నల్ కనబడుతోంది ఎన్డీఏలో తమిళనాడుకి. దీనికి అంతటికీ కారణం కూడా ఇంత వేవు, ఇంత దానిలో కూడా తట్టుకొని నిలబడిన వ్యక్తి. ఒకవేళ ఎన్డీఏ అధికారంలోకి వస్తే రూట్ కాజ్ మర్చిపోకూడదు మనం. విజయ్ స్ప్లిట్ చేసిన డిఎంకే ఓట్ బ్యాంక్ అనేది అయితే చాలా క్లియర్ కనబడుతుంది. పోలింగ్ బాగా జరిగింది, ఓటింగ్ బాగా జరిగింది. 38 జిల్లాల్లో 7 జిల్లాల్లో టీవీకే విజయ్కి బాగా పోలైనట్టుగా తెలుస్తోంది. ఆ 7 జిల్లాల్లో కూడా ఎక్కువగా డిఎంకేకి గెలిచే అవకాశాలు ఉన్న జిల్లాలు, వాటిల్లో డిఎంకే ఓట్ బ్యాంక్ని ఎక్కువ స్ప్లిట్ చేశాడు విజయ్ అన్నదైతే ప్రస్తుతం గ్రౌండ్ రిపోర్ట్. సో ఇదే కనుక నిజమైతే ఎన్డీఏ అధికారం ఫామ్ చేస్తుంది, డిఎంకే ఖచ్చితంగా వెనక ఓడిపోతుంది. నెక్స్ట్ విజయ్ ఇంకొక 5 సంవత్సరాలు అయితే ఆగాల్సి ఉంటుంది. ఇది ప్యాటర్ను, ఎన్డీఏ వర్సెస్ డిఎంకే వర్సెస్ ఎన్డీఏ. అట్లాగే అన్నామలై ఫ్యాక్టరు ఇంకా రాజ్యసభతో నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయినట్టే. సో అక్కడితో తమిళనాడులో ఈ అన్నామలై అనేది కానీ, ఈ ఏలియన్స్లు, ఈ గొడవలు, డిస్ప్యూట్స్తో దాంతో తెరపడుతుందని అందరూ ఊహిస్తున్నారు. ప్రస్తుతానికి తమిళనాడులో ఎన్డీఏ అధికారంలోకి రావటం దాదాపు ఖాయంగా ప్రస్తుతానికి వినబడుతున్నమాట. దానికి కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్, దానికి సంబంధించి కూడా ఫార్మర్స్, రూరల్ ఏరియాస్లో మహిళలు వీళ్ళందరూ కూడా అన్నా డిఎంకేకి వేశారు. అట్లాగే డిఎంకేకి పడాల్సిన ఓట్స్ని విజయ్ స్ప్లిట్ చేశాడు అన్నది. థ్యాంక్ యూ.